మంజుల గోత్రోభవస్య వేణునామధేయస్య కౌండిన్య గోత్రోభవస్య రాజశేఖర్ నామధేయస్య గంగాధర గోత్రోభవస్య రవిచంద్ర నామధేయస్య మణపుల గోత్రోభవస్య శ్రీను నామధేయస్య అచ్చపాల గోత్రోభవస్య దామోదరెడ్డి నామధేయస్య జనిల్ల గోత్రోభవస్య గణేష్ నామధేయస్య క్షత్రియుల గోత్రోభవస్య శేఖర్ రెడ్డి నామధేయస్య కౌండిన్య గోత్రోభవస్య మహేష్ నామధేయస్య స్వాతి నామధేయస్య గంగోత్రి గోత్రోభవస్య రంగయ్య నామధేయస్య శారదా నామధేయస్య కర్ణకర్ణి గోత్రోభవస్య ఐలయ నామధేయస్య కల్పనా నామధేయస్య భారత ప్రధాని గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సరం తేదీ 17/9/2025న మన యొక్క భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. అనాథనాదులకు రక్షణ నీవే హర హర. అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకర. శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా ఈ అమ్మా ఆశ్రమంలో ఈ 600 మందికి అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, ఇది చౌటుప్పల భారతీయ జనతా పార్టీ వాళ్ళ సహకారంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఇంట్లోనే జరపాలని 2 సంవత్సరాల నుంచి నేను నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇది నా భారతీయ జనతా పార్టీ నాకు మండల్ కానీ మున్సిపాలిటీ అందరి కార్యకర్తలు నాకు సహకరించినందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇదే నేను మొదటిసారి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి కృషి చేసినటువంటి మా అన్నగారు కాసుల వెంకటేశం గౌడ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. 2010లో ప్రారంభించినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం, ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అంటే మతి లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి చేరదీసి ఇక్కడ ఒక మంచి వసతులు కల్పించి వారి కోసం పాటుపడుతున్నటువంటి ఇక్కడ యాజమాన్యానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి అన్నకు కాసుల వెంకట అన్నకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఈ అమ్మా నాన్న ఆశ్రమంలో ఉన్న 600 మంది మానసిక వికలాంగులు అనాథలకు మరి మా కాసుల వెంకటేశం గారి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన భోజనంలో భాగంగా మేము ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి వారి సేవలు పొందినాం. వారికి మంచి జరగాలి, వారి ఆరోగ్యం కుదుటపడాలి, వారు తొందర కోలుకొని వారి స్వస్థలాలకు వెళ్ళే విధంగా న్యాయం జరగాలని భగవంతుని వేడుకుంటూ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకునే విధంగా ఈ అనాథాశ్రమం మాకు అవకాశం కల్పించినందుకు వారందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు. శ్రీ దామోదర దాస్ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా చౌటుప్పల పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా అందులోటి ఇదొకటి కాసుల వెంకటేశం దంపతులైనటువంటి వెంకటేశం మరియు సరస్వతి దంపతుల ద్వారా వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి అన్నదాన కార్యక్రమం చేపట్టినందుకు వారికి మరియు
వారి కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గట్టు శంకర్ దంపతులు కూడా ఈ యొక్క ఆశ్రమాన్ని పూర్తిగా కూడా, ఎందుకంటే దినదినాభివృద్ధి 2010లో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆశ్రమము పూర్తిగా కూడా ఈ యొక్క రాష్ట్రంలో కాదు దేశంలో కూడా అనేక ప్లేస్లకు కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రంలాగా మారిపోయి అనేకమైన దైవ కార్యాలకు కూడా నిలయంగా ఈ యొక్క ముందు కూడా దేవాలయం కూడా ఏర్పాటు చేస్తారు. వారి కుటుంబానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా చౌటుప్పల్లోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు మీద శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపించారు. అనంతరం మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలిపారు.